ప్రైజ్ ద లార్డ్. విష్ యూ ఆల్ అ వెరీ హ్యాపీ న్యూ ఇయర్ 2026. ఈ విధంగా నూతన సంవత్సరంలో మిమ్మల్ని కలుసుకోవడానికి దేవుడు ఇచ్చిన గొప్ప కృపను బట్టి దేవునికి మహిమ. అలాగే ఈ నూతన సంవత్సరం దేవుని కృప, దేవుని ఆశీర్వాదాలు నిండుగా మీ పైన నిలవాలని మా అందరి ప్రార్థన, మా అందరి ఆశ. 2025 సంవత్సరం నా జీవితంలో అయితే ఒక ప్రత్యేకమైన సంవత్సరంగా నిలిచింది. ఎన్నో దేవుని కార్యాలు, అద్భుతాలు చూడటానికి ఒక వేదికగా ఈ సంవత్సరం నిలిచింది. ప్రతి అనుభవంలో నుండి ఒక సంగీత కళాకారుడిగా, ఆరాధకుడిగా ప్రతి శ్రమను స్తుతిగీతంగా మార్చుకోవడం ముందు నుంచి దేవుడు నాకు నేర్పించిన అనుభవం. దేవుని చిత్తమైతే ఆ పాటలు ఈ సంవత్సరంలో ఖచ్చితంగా మేము విడుదల చేయడానికి ప్రయత్నం చేస్తాం. ఎన్నో శ్రమలు, ఎన్నో సవాళ్లు గుండా ప్రభు మమ్మల్ని నడిపించారు. క్షేమంగా, విజయవంతంగా ప్రభు నడిపించారు. ఒక మాటలో చెప్పాలంటే ఎర్ర సముద్రాన్ని పాయలు చేసినట్టుగా ప్రతి సమస్యను మా ముందు ప్రభు పటాపంచలు చేశారు. ఈ విషయాలన్నీ నేను పంచుకుంటున్నప్పుడు మా అమ్మగారు నాతో ఒక మాట అన్న మాట ఏంటనంటే, ఎర్ర సముద్రాన్ని పాయలు చేసినప్పుడు ఆరిన నేలపైన ప్రజలు నడవడం మనం చూస్తాం. కానీ ఆ రాత్రంతా ఆ భయంకరమైన గాలిలో, అంటే ఒక సముద్రాన్ని 2 పాయలుగా చేసి అక్కడ ఆరిన నేలగా మార్చాలంటే ఎంత గాలి వేసి ఉంటుంది. ఆ గాలిలో చంటి పిల్లలతో, వృద్ధులతో రాత్రంతా గడపడం ఎంత కష్టంగా ఉంటుందో ఒక్కసారి ఊహిస్తే మనమైతే అసలు తట్టుకోలేం. సో ఎర్ర సముద్రాన్ని పాయలు చేసే అలాంటి అనుభవాలు మీ జీవితాల్లో మీరు పొందాలంటే ఆ రాత్రంతా ఓపికగా ఆ సముద్రం ఒడ్డున నిలబడి ఉండడం కూడా మనం చేయగలగాలి. ఈ విషయాన్ని మా అమ్మగారు నాకు నేర్పించినప్పుడు నేను చాలా కరెక్టే, నేను ఓపికగా నిలబడాలి, ప్రభు ఆ సముద్రాన్ని పాయలు చేసే వరకు నేను నిలబడాలి అనే ఆ పాఠాన్ని నేర్చుకున్నాను. అయితే చాలామంది చేసేది ఏంటంటే, ఆ ఎర్ర సముద్రం వరకు వచ్చి కూడా వాళ్ళు నిలబడరు. వాళ్ళున్న ప్రాంతంలో, వాళ్ళున్న ఆ సమస్యలతో, ఆ బంధకాల్లో అలాగే ఉండిపోవడానికి కోరుకుంటారు. ఐగుప్తు ఇశ్రాయేలుకి ఒక మాటలో చెప్పాలంటే కంఫర్ట్ జోన్ లాగానే ఉండింది. ఎందుకంటే తర్వాత వాళ్ళ మాటలు అలాగే ఉన్నాయి. మాకు అక్కడ తినడానికి చాలా ఆహారం ఉంది, మాకు అక్కడే బాగుంది అనే మాటలు వాళ్ళు అంటూ మనం చూసాం. సో చాలామంది అక్కడే ఉండిపోవడానికి కోరుకుంటారు. ఆ ఎర్ర సముద్రం వరకు వచ్చి అక్కడ నిలబడటానికి చూడరు. ఒకవేళ ఇశ్రాయేలు అందరూ కనుక ఆ ఎర్ర సముద్రం దగ్గరకు వచ్చి నిలబడకపోతే ఆ సముద్రాన్ని 2 పాయలుగా చేయవలసిన అవసరం దేవునికి ఏముంది? వాళ్ళు అక్కడికి వచ్చి నిలబడ్డారు కాబట్టే దేవుడు దానిని 2 పాయలుగా చేసి వాళ్ళకి ఒక మంచి మార్గాన్ని, ఆరిన నేలను ఆ సముద్రం మధ్యలో ఆయన ఏర్పాటు చేశారు. మీ జీవితంలో కూడా ఏదైతే మిమ్మల్ని పట్టి పీడిస్తుందో, ఏదైతే బంధిస్తుందో దాని నుండి బయటకు రావడానికి, విడుదల పొందడానికి మీరు చేయాల్సిన ప్రయత్నం చేసి ముందుకొచ్చి ఆ సముద్రం దగ్గర ఇశ్రాయేలీలు నిలబడినట్లు మీరు నిలబడాలి. అప్పుడు దేవుడు తన కార్యాన్ని జరిగిస్తాడు. ఈ సంవత్సరంలో సముద్రాలు విడిపోయేలాంటి అద్భుతమైన కార్యాలు మీ జీవితాల్లో, ముఖ్యంగా ఎటువంటి అది ఆత్మీయమైనదైనా, అది శారీరకమైనదైనా, ఆర్థికపరమైనదైనా, ఎటువంటి సమస్య అయినా గొప్ప కార్యాలు మీరు మీ జీవితంలో మీరు చూడాలని మా అందరి ప్రార్థన, మా అందరి ఆశ. ఆ విధంగా విశ్వాసంతో మన అందరం ముందు కొనసాగుతాం. దేవుడి కొద్ది మాటలు దీవించును గాక. ఆమేన్. వన్స్ అగైన్ విష్ యూ ఆల్ అ వెరీ హ్యాపీ న్యూ ఇయర్ 2026. థ్యాంక్ యూ.